అయ్యా రాత్రి వెళ్ళిపోయాడండి, పొద్దునకి 2 అన్నాం. కాబట్టి ఇప్పుడు ఎవరు మేలుకొల్పుతున్నారు? ఎవరికి వాళ్ళు ఏమనుకుంటున్నారు? అయిపోయింది, అక్కడే మొదలు కథ. అంతే అయిపోయిన అక్కడే మొదలు. మరి ప్రతి లేస్తూనే అసలు ఎలా లేవాలి? ఇప్పుడు ఈశ్వర స్మరణతో, ఈశ్వర స్మరణతో 2 రకాలు ఉన్నాయి అవకాశం. ఒకటేంటి? ఈశ్వర స్ఫురణ. రెండోది ఈశ్వర స్మరణ. ఆ స్ఫురణ లేదు, కనీసం స్మరణతో లేదు. స్మరణతో లేచో జ్ఞానం, స్మరణతో లేచో భక్తి. నీ ఇష్టం వచ్చినట్టు లేచో కర్మ. అంతే. మన మెలకువలోనే కర్మ, భక్తి, జ్ఞానం 3 ఇమిడి ఉన్నాయి. సదా ఈశ్వర స్మరణతో, నాకు ఈశ్వరుడికి భేదం లేదనే స్మరణతో లేచావు. అప్పుడెవరు నువ్వు? జ్ఞాని. కనీసం నమశివాయ 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 అంటూ లేచావు. భక్తి. అంతేనా కాదా? వంకాయ కూర వంకాయ కూర వంకాయ కూర అంటూ లేచావు. అప్పుడేమైంది? కర్మ. అంతే. రెండో పని ఏం చేస్తాడు? 4 పనులు చేస్తాడని చెప్పా. మొదటి పని ఇది. రెండో పని ఏమిటి? ఈశ్వరుడు 4 పనులు చేస్తాడు. రాత్రి చెప్పా. రాత్రి చెప్తే పొద్దున మధ్య బాబు. ఈశ్వరుడు ఇంకో 4 పనులు చేస్తాడు. 1 నిద్రలో నుంచి మేల్కొల్పుతాడు. 2 రాత్రి లైవ్ చూడలేదు అయితే. ఎందుకంటే లైవ్ ఇచ్చేదని 7 రోజుల పాటు లైవ్, రోజుకి 50,000 ఖర్చు దానికి. రాని వాళ్ళందరూ లైవ్లో చూస్తారని కదా. ఏమండి, రాత్రి ఈశ్వరుడు 4 పనులు చేస్తాడని చెప్పా. ఆ ఇంటిలో నుంచి బయటికి తీసుకొస్తాడు. ఏం లాభం లేదు. ఏం చేస్తాడు? ఇంటిలో నుంచి బయటికి తీసుకొస్తాడు. మనం ఎప్పుడు ఎక్కడ ఉండాలనుకుంటాం? నా ఇల్లు నాకు సేఫ్, నేను ఎక్కడ రక్షణతో ఉంటాను? ఇంట్లో ఉంటే బాగుంటాను, ఇంట్లో ఉంటే రక్షణతో ఉంటాను అని మనం ఎప్పుడూ ఇంటి మీదే దృష్టి పెడతాం. అవునా కాదా? ఇంట్లో ఉన్నవాడిని ఏం చేశాడు? ఎందుకని? ఇల్లే నేను అనుకుంటున్నాను కాదు. ఇల్లు నేనా, ఇల్లు నాదా? ఇల్లు నేనా, ఇల్లు నాదా? వాస్తవానికి 2 కాదు. కానీ ప్రస్తుతం ఇప్పుడు మన జీవితం ఎలా ఉంది? ఆ నేను నా దగ్గరే బండి ఉంది. కాబట్టి ఎక్కడికి తీసుకొస్తాడు బయటికంటే? ఆ నేను నాది అనే దాంట్లో బయటికి తీసుకొచ్చేవాడు ఎవడయ్యా అంటే వాడే ఈశ్వరుడు. మాట అంటారా లేదంటారా? లేదంటారా? ఎప్పుడు తెలుస్తుంది? ఐసీయూలో చేరినప్పుడు. అంతే. అవునాక మీరు ఆలోచించుకోండి. ఐసీయూలో చేరిన పిల్లాడిని పేషెంట్ ఉంటాడండి, డాక్టర్ గారు వచ్చినప్పుడు ఏమంటే నన్ను ఇంటికి ఎప్పుడు పంపిస్తారండి? ఐసీయూలో పేషెంట్ అడుగుతాడండి రోజు, డాక్టర్ గారు నన్ను ఎప్పుడు పంపిస్తారండి? అంతా బాగా అయ్యాక పంపిస్తామయ్యా అంటుంటాడు చూడండి డాక్టర్. వాడికి ఇప్పుడు ఏ స్మరణ కలిగింది? అవునా కదా? అవతార్ మెహర్ బాబా అంటాడు, ఎన్నో లక్షల జన్మలు నీ ఇల్లు వదిలేసి వచ్చాడయ్యా. ఇప్పుడు కాదు, నీ స్వరూపం అనే ఇంటిని, నీ స్వస్థానం అనే ఇంటిని వదిలేసు. ఏమిటి నీ స్వరూపం, స్వస్థానం? ఈశ్వరుడు, పరమాత్మ. ఆ స్వస్థానాన్ని వదిలేసి లక్షల జన్మలు బయటకు వచ్చేసి మళ్ళా ఇల్లు వెతుక్కుంటున్నావు. నా ఇల్లు ఎక్కడ్రా బాబోయ్, నా ఇల్లు ఎక్కడ్రా బాబోయ్. కాబట్టి తొందరగా ఇల్లు చేర్చడానికి ఎవరు దారి చూపిస్తారా అని వెతుకుతున్నాడు. ఆ ఇంటికి దారి చూపెట్టేవాడు గురువు, అంతకుముందు వేరేం లేదు. అప్పటికి ఇంటికి చేరిపోయావు. ఏమన్నావు? ఇక నేను కదలనండి. మళ్ళా ఐసీయూకి పంపంటే వెళ్తాడా? ఇప్పుడే వచ్చానే బాబు ఐసీ, నేను వెళ్ళా అక్కడ కదా. ఎందుకు రా అన్నావు? అదంతా పెద్ద జైలు. ఎవరైనా ఈ ప్రపంచంలో నేను మళ్ళా ఏమంటే రేపు వస్తానండి అని చెప్పొస్తాను ఐసీని చూసి? ఏమండి, ఎవరైనా ఐసీయూకి వెళ్ళారండి, డిశ్చార్జ్ చేశారు డాక్టర్ గారు, సరే డాక్టర్ గారు రేపు వస్తారండి అయితే మరి అంటావా?
ఇక రాను బాబో అంటూ వెళదాం, అంతేనా కాదా? అలాగే మనం స్వస్థలమైనటువంటి పరమాత్మ స్థానం నుంచి దిగి వచ్చాం, తిరిగి పరమాత్మ స్థానానికి చేరుకునేట్టు చేసేవాడు ఎవడో వాడే ఈశ్వరుడు. మరి అవసరమా కదా? కాబట్టి మొదటి లక్షణం ఏంటి? నిద్రలో నుంచి. రెండో లక్షణం బయట తీసుకొస్తాడు. తీసుకొస్తేనే కదా నీకు ఇంటి విలువ తెలిసేది. మళ్ళా ఇంటికి చేరుస్తాడు. సరే, రెండు పనులు అయిపోయినాయి. మూడో పని ఏంటండి? మూడవ రకంగా ఈశ్వరుడు మూడో స్థాయిలో ఉపయోగపడతాడు. అది అయిపోయింది. అదే ఇల్లు. ఇల్లు ఏదయ్యా అంటే శరీరమే ఇల్లు. ఇది కాదు ఇల్లు. ఇది ఏముంది? ఇది మనం కట్టిందే. ఇది దాని ఇది కూడా మనం కట్టుకుందే. శరీరం కూడా మనం కట్టుకుని ఇల్లే. లేకపోతే వదిలేస్తే ఏ ఇల్లు వదిలేస్తావు? ఇల్లే వదిలేస్తావు. ఆ ఇల్లు తర్వాత సంగతి, ముందు ఇల్లు వదిలేస్తేనే అది. కాబట్టి ఇంటికంటే బయటికి తీసుకొచ్చేవాడు కూడా, అది కూడా ఆ రకంగా చెప్పినా కూడా ఇంట్లోంచి బయటికి రావాలండి. నీ ఇష్టమేనా? వాడు పర్మిషన్ ఇవ్వాల్సిందే. వాడు పర్మిషన్ ఇవ్వకుండా ఎవరు ఇంట్లోంచి బయటికి రాలేదు. కాబట్టి ఇంటిలో నుంచి బయటికి తీసుకొస్తాడు. ఈశ్వరుడు వల్ల మనకు 4 ప్రయోజనాలు ఉన్నాయి. ఆయన ఉద్యోగం కూడా అదే. మొదటి పని ఏంటి? నిద్రలో నుంచి మేల్కొస్తాడు. రెండో పని ఇంట్లోంచి బయటికి తీసుకొస్తాడు. మూడో పని మనం ఎప్పుడు ఒక పరిమితితోటి జీవిస్తాం. దేంతో జీవిస్తాం? ఏమిటా పరిమితి? బర్త్డే, డెత్ డే రెండు ఉన్నాయి మనకి. 2 గీతల మధ్యలోనే ఉన్నాం మనం. ఏమిటా మొదటి 2 గీతలు? ఒకటి బర్త్డే, రెండోది డెత్ డే. అంటే ఏమిటి? జయంతి, వర్ధంతి. ఉన్నాయా లేవా? ఆ ఉన్నాయి అనుకోవడం పరిమితి. జయంతి, వర్ధంతి ఉన్నాయి అనుకోవడం పరిమితి. ఆ పరిమితి లోపల ఉన్నవాడిని నాయన నీకు పరిమితి లేదు, నువ్వు సర్వవ్యాపకుడవు అనే జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. పరిమితి లోపల ఉంటే అజ్ఞానం, పరిమితి లేకపోతే జ్ఞానం. సర్వవ్యాపకమైనటువంటిది జ్ఞానం. కాబట్టి జ్ఞానప్రదాత ఎవరు? ఈశ్వరుడు. కాబట్టి జనన మరణాలు అనేటటువంటి పరిమితిని దాటించి నువ్వు సర్వవ్యాపకుడు అనే జ్ఞానాన్ని ప్రసాదించేవాడు ఎవడో వాడే ఈశ్వరుడు. ఇది ఈశ్వరుడు అంటే నిర్వచనం. ఇంతకీ ఈశ్వరుడికి 4 చేతులు ఉండాలా, 40 చేతులు ఉండాలా? 4 40? ఈ 3 పనులు చేయడానికి ఎన్ని చేతులు ఉండాలండి? నిద్రలో నుంచి మేలుకొలపాలి, ఇంటిలో నుంచి బయటికి తీసుకురావాలి. మూడోది ఏంటి? పరిమితి నుంచి సర్వవ్యాపకమైనటువంటి స్థితిలోకి నిన్ను పరిణామం చెందించాలి. 4వది చెప్పండి పోనీ. 4వది ఆవరణ సహితమై ఉన్నటువంటి వాడిని ఆవరణ రహితం చేస్తాడు. మనం ఎప్పుడు ఎందులో ఉంటాం? ఆవరణ సహితం. ఏమిటి ఆవరణ? అయితే పిండాండం, లేకపోతే బ్రహ్మాండం, లేకపోతే విశ్వాండం. ఏదో ఒక పరిమితికి లోపల ఉంటాం. మన ఏం చేస్తాడు? ఆవరణని దాటిస్తాడు. ఆవరణ రహితం, ఆవరణ లేనిదని నిరూపిస్తాడు రామ. కాబట్టి ఈశ్వరుడు అనగా ఎవరు? మీ పిల్లలు, పిల్లల పిల్లలు దేవుడు అనగా ఎవరు అని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు సమాధానం? దగ్గర లేదు. దేవుడు అంటే మన దగ్గర సమాధానాలు ఏమున్నాయి? గుళ్ళో దేవుడు, బళ్ళో దేవుడు, అక్కడెక్కడో దేవుడు, తిరుమల కొండ మీద దేవుడు. అంతేగాని ఇలా చెప్పడం వచ్చా మనకి దేవుడు అంటే ఎవరో? అర్థమైందండి? ఈశ్వరుడు అనగా ఎవరు? మనం ఆ ఈశ్వరుని వలన ఈ 4 ప్రయోజనాలను పొందుతున్నాం. అందుకే మనం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఇంతకీ నిన్ను నిద్రలో మేల్కొలపాలంటే గట్టిగా కొట్టి లేపాలా, తిట్టి లేపాలా, తట్టి లేపాలా, అరిచి లేపాలా? 4 రకాలుగా లేపచ్చు.
మరిదేంటి? కొట్టి లేపాలి. రెండోది తిట్టి లేపాలి. 3 తట్టి లేపాలి. 4 అరిచి లేపాలి. ఈ 4 ఏ విధానం బెటర్ అంటారు? కొట్టి లేపాడు అనుకోండి, ధర్మానుభవం బలంగా వస్తుంది. రాదా? జీవితంలో కష్టకాలం వచ్చిందా రాలేదా? అది కొట్టి లేపడం. ఏమిటా కష్టకాలం అంటే? మేలుకోవడం లేదు, మరేం చేయాలి? గట్టిగా కొట్టి లేపుతాడు, సందేహం లేదండి. దాన్ని ఏమంటారు? ఆ కష్టకాలాన్ని కొట్టి లేపుట. అర్థమైందండి? సరే, రెండో పద్ధతి ఏమిటి ఏమండి? నీకే, ఆయనకే ఉంది, నీకే కష్టం. సంస్కారముల చేత మనం నిద్రపోతున్నామండి. మనం మేలుకోకపోతే ఏం చేస్తారు? అవే సంస్కారముల చేత బాధించబడేటట్లుగా ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. ఆ విధానం అలాగే ఎందుకు కలిగిందండి అంటావు. ఏంటంటే ఈశ్వరానుగ్రహం అంటే సుఖంగా ఉండాలి కానీ దుఃఖాలు వచ్చినాయి ఏంటండి అంటావు. దుఃఖం వల్ల ఏమిటయ్యా ప్రయోజనం అంటే కొట్టి లేపుతున్నాడు. ఆ సంస్కారాలు ఉన్నాయిరా బాబు, ఈ సంస్కారం ఉందిరా, ఈ కష్టం ఉందిరా నాయన నీకు, దీని ద్వారా నువ్వు రద్దు చేసుకో అని చెప్తున్నాడు. కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలన్నమాట. ఏదైనా కష్టం వస్తే అర్థం ఏంటి? మనం బాగా మొదలు నిద్రపోతున్నాం కాబట్టి కొట్టి లేపుతున్నాడు ఈశ్వరుడు, అంతే. ఎవరైతే మొదలు నిద్రపోతే ఏం చేయాలి మరి? తల్లి ఏం చేస్తుందండి? కొట్టి లేపాల్సినవి. రే లేవరా, ఎన్నిసార్లు లేవనా, లేవంటారు, లాగి కొట్టేస్తుంది. అప్పుడు అర్థమైందా? కాబట్టి కష్టకాలం వచ్చిందంటే ఎందులోంచి వచ్చింది? మన మొద్దు నిద్రలోంచి వచ్చింది. తర్వాత రెండో పద్ధతి ఏంటి? ముందు తిట్టి లేపడం. తల్లి చూడండి, తట్టి లేపదండి, తిట్టి లేపుతుంది. కరెక్టేనంటారా? అలాగా వాడంతా వాడు లేస్తే తిడుతుందిటండి. తల్లి తిట్టొచ్చా? తిట్టొచ్చు. తల్లికే ఉంది అధికారం, తండ్రికి లేదండి. తాను కని పెంచింది కాబట్టి ఆ అధికారంతో నీ మేలు కోరి తిడుతుంది. ఆవిడకే నీ మీద రాగద్వేషాలు లేవు, నీ మీదేమి ప్రతీకార చర్యలు, వ్యతిరేకాలు, విరోధాలు ఏం లేవు. లేవరా, ఆ లేవరా అని అనొచ్చా? అనొచ్చా? లేవరా అని అనొచ్చా? ఈ ప్రపంచంలో తల్లి కాకుండా ఆ మాట ఎవరైనా అంటే నువ్వు ఒప్పుకుంటావా? ఏకవచన సంబోధంతో లేవరా అని గట్టిగా ఆవిడ అరుస్తుందా లేదా? ఆవిడ గట్టిగా తిరిగితే ఒప్పుకుంటావా? మిగిలిన వాళ్ళు మీరు వెళ్ళి మీ ఆయన లేపాలండి, ఎలా లేపుతారు? లేవరా అన్నావు అనుకో, అయిపోయినట్టు ఆ రోజుతో స్వస్తి. అంతేనా కాదా? చూడండి మరి ఎంత తేడా ఉందో. ఆవిడ పాపం 20 ఏళ్ళు అన్నవండి పెట్టింది, నువ్వు 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు అన్నవండి పెడతావు. అయినా సరే భర్తని నువ్వు లేవరా అంటాన్ని ఛాన్సే లేదు. ఎందుకని? స్థానభేదం మారిపోయింది. ఈ అబ్బాయిని లేపావు, అప్పుడు వాడు ఎంత పెద్దవాడైనా నీకు పిల్లవాడే, ఎందుకంటే వాడికంటే నువ్వు ముందున్నావు. అర్థమైందమ్మా? కాబట్టి అలా లేపుతున్నావు. తిట్టి లేపచ్చు, ఆ అధికారం తల్లికి ఉంది, లేదంటానికి వీళ్ళు. ఏమిటి తిట్టి లేపడం? 10 మంది చేత విమర్శల పాలవుతాం. జీవితంలో ఏమవుతాం? కొంత కాలంలో విమర్శల పాలవుతాం. చేయవచ్చు, చేయకపోయి ఉండవచ్చు. చేసావా చేయలేదనే ప్రసక్తి కాదట. విమర్శలు విపరీతంగా వచ్చేస్తాయి. ఏమిటి విమర్శలు? బాగా నిద్రపోతున్నావు, బాగా నిద్రపోతుంటే ఎలా లేపాలి మరి? ఇప్పుడు ఆ విమర్శలన్నీ తిట్టి లేపడం. ఓరే బాబు లేవరా నాయన ఇప్పటికైనా. అర్థమైందండి? మొదటిదేంటి? కొట్టి లేపడం. అదేమిటి? కష్టాల పాలైపోవడం. రెండో పని ఏమిటి? విమర్శల పాలైపోవడం. మూడోది ఏమిటి? తట్టి లేపడం. మీరు మీ శ్రీవారిని ఎలా లేపుతారు? ఏమండి లేవండి, టైం అయిందండి, వెళ్ళాలన్నారు కదా మీరు, అసలే
ట్రైన్ వెళ్ళిపోతుంది, బస్సు వెళ్ళిపోతుంది, టైం అయిపోయింది. అలా మృదువుగా లేపడం, తట్టి లేపడం. అంతేనా కాదా? అంతేనా? దేవుని కూడా అలాగే లేపుదాం. ప్రభాత సంధ్యకు వెళ్ళామండి దేవాలయంలోకి, తట్టి లేపుదాం ఏమిటి? తట్టి లేపంగా అరిచి లేపుదాం, పోని కొట్టి లేపుదామా? అవి అక్కడ పనికిరావు, ఇవేవి అక్కడ పనికిరావు, కానీ జీవుడి దగ్గరే. తట్టి లేపడం అంటే అర్థం ఏంటి? సాత్వికంగా. తిట్టి లేపడం అంటే రజోగుణం. కొట్టి లేపడం అంటే అంతే, ఓ మెట్టింగ్ కోసలు. అది కాబట్టి తట్టి లేపితే లేచాడండి సత్వగుణ సంపద, అరిస్తే లేచాడండి రజోగుణ సంపద, కొడితే లేచాడండి. మన మెలకువలోనే ఈ మూడు ఇమిడి ఉన్నాయి. ఈ మూడిటితో పని లేకుండా లేచాడండి. అప్పుడు గుణాతీతుడు. అర్థమైందండి? ఈశ్వర స్మరణ ఎప్పుడు కలుగుతుంది? నువ్వు గుణాతీతంగా ఉంటేనే. లేకపోతే ఈ మూడిట్లో ఏదో ఒకటి జరగవలసిందే. ఇంతకీ తట్టి లేపడం అంటే మానవ జీవితంలో ఏడు పొగుడుతారు. నేను స్తోత్ర పాఠాలు చేస్తారు. ఇప్పుడు వాళ్ళంతా ఏం చేస్తున్నారు? పారాయణ అంటే ఏమిటి? స్తోత్ర పాఠమే. గుళ్ళోకి వెళ్ళి ఏం చేస్తున్నావు? మేలుకో శ్రీరామ, పెద్ద పాట పాడు. అదేమిటి? తట్టి లేపడం. అర్థమైందండి? మీ ఆయన దగ్గరికి వెళ్ళి ఒక పెద్ద స్తోత్ర పాఠం చదివాం. బ్రహ్మానందం పరమసుఖం కేవలం జ్ఞానమూర్తిం అని మీ ఆయన నిద్రపోతున్నాడు. పెద్ద స్తోత్రం చదివాము, ఏమవుతుంది? ఏమవుతుంది? చేస్తారా లేవరా? మెలకు వస్తుంది కదా. కానీ ఆ మెలకు ఎలా వస్తుందన్నది ప్రశ్న. ఉగ్ర నారసింహుడిగా లేస్తాడో లేకపోతే రామచంద్రమూర్తిలాగా లేస్తాడో తెలియదు అనమాట. లేదు శ్రీకృష్ణ పరబ్రహ్మముగా లేవచ్చు. ఆయన ఎలా అయినా మూడు రకాలుగా లేవచ్చు. నువ్వు కూడా అలాగే. అంతే. నిన్ను కూడా ఎప్పుడైనా మీ ఆయన నిన్ను మేలుకొలిపే సందర్భం వస్తున్నారా? అదా వస్తుందా? ఎప్పుడు నువ్వే ఆయన మేలుకొలపాల. ఎప్పుడైనా ఆయన నిన్ను మేలుకొలిపే అవకాశం ఉందా? ఎప్పుడు నువ్వే మేలుకొలపాలా ఆయన్ని? సందర్భానుసారం. ఏవి ఎక్కువ సార్లు వస్తాయంటావు? నువ్వు ఆయన్ని మేలుకొలపడం, ఆయన నిన్ను మేలుకొలపడం. భార్య భర్తను ఎక్కువ మేలుకొల్పారు. భార్య గారే భర్త గారిని ఎక్కువసార్లు మేలుకొలుపుతారండి. అందుకని పాపం తిరిగి 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 ఆవిడ కోసమేగా సంపాదన అంతా. అలిసిపోయి వచ్చి పడుకుంటాడట పాపం. అలిసిపోయి పడుకున్నాడని ఆయన మేలుకొలుపుతాడు. అర్థమేంటండి? సరే, అలాగా జాగ్రత్తగా ఆలోచించాలి. అంత దూరంలో కూర్చొని పద, టైం అయిపోయింది, అక్కడికి వస్తున్నా, పదండి. పదండి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కాబట్టి జీవితం గుణాతీతంగా జీవించండి. ఈశ్వరుడు 4 రకాలుగా మనల్ని మేల్కొల్పుతున్నాడు. ఈశ్వరుడు మనకి 4 రకాలైనటువంటి విధానాలలో జ్ఞానాన్ని ఉపదేశిస్తున్నాడు. కర్మ, భక్తి, యోగం, జ్ఞానం. కాబట్టి తప్పక 4వదైనటువంటి ఆవరణ రహితమైన జ్ఞానాన్ని పొందాలి. హరి ఓం.